హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవి కడలి. ఈరోజు మీ అందరికీ నేను చాలా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చూపెడుతున్నానండి. స్వీట్ కార్న్ చికెన్ కట్లెట్. దానికోసం ముందుగా మనం ఒక బౌల్లో 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకోవాలి. తర్వాత 1 పావు కేజీ చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా. ముందుగా ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో స్వీట్ కార్న్ని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ అంటే అది ఎక్కువ నలగకూడదు, జస్ట్ కోర్స్ పేస్ట్ అవ్వాలి అంతే. అవిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చికెన్, ఉప్పు, కారం, గరం మసాలా, 1/1 అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అనమాట. 1/1 అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని పిసికి కలపకూడదండి, ఎందుకంటే చికెన్ మనం క్లీన్ చేసి జస్ట్ పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాం కదా, అదే అనమాట చికెన్. సో దానివల్ల వేసుకున్న తర్వాత దీంట్లోని ఒక 1.5 టీ స్పూను బియ్యం పిండి వేసుకోవాలి. అది బియ్యం పిండి ఎంత వేసుకున్నామో అంతే శనగపిండి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. జస్ట్ వేళ్ళతో కలపాలండి, దాన్ని మరీ చెయ్యి పెట్టి పిసికినట్టు కలపకూడదు. తర్వాత వీటిని కట్లెట్స్లా చేసుకోవాలి. చూడండి, ఈ సైజు కట్లెట్స్లా అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎన్నైతే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. మనకి ఎలాగ మనం చికెన్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అప్పుడు తెచ్చుకొని కొంచెం చికెన్ పక్కన పెట్టుకొని చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. పిల్లలు అడిగితే మనం క్విక్గా చేసి ఇవ్వచ్చు అనమాట. పిల్లలకనే కాదు, ఈవినింగ్ టైం వర్షం పడినప్పుడు, స్నాక్ టైంలో తినాలనిపించినప్పుడు చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇలా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని నాన్ స్టిక్ ప్యాన్ అయితే మీకు చాలా బాగుంటుందండి. ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే దీన్ని షాలో ఫ్రై చేస్తాం, డీప్ ఫ్రై కాదు. సో షాలో ఫ్రై కోసం కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు 1/1 టిక్కీస్ అన్నీ 1/1 వేసేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇది స్వీట్ కార్న్, బియ్యం పిండి ఇవన్నీ కదండి, ఎక్కువ టైం ఏమీ పట్టదు మీకు వేగడానికి, బోత్ సైడ్స్ కాలడానికి పెద్ద ఏమి. అలాగే ప్యాన్కి కూడా అంటుకోదు ఏమీ. మీరు వేసిన ఒక 10 మినిట్స్ వరకు ఉంచి, 10 మినిట్స్ కూడా అక్కర్లేదండి, మ్యాక్స్ 5 మినిట్స్. 5 మినిట్స్ ఉంచి దాన్ని చూడండి ఎంత ఈజీగా తిరిగిపోతుందో. ఇలాగే అన్నీ రెడీ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ కట్లెట్ రెడీ అయిపోతుందండి. ఎప్పుడు ఉట్టి చికెన్తో ట్రై చేసి ఉంటాము, బట్ స్వీట్ కార్న్ కాంబినేషన్తో చికెన్ కట్లెట్ చాలా బాగుంటుందండి. స్వీట్ కార్న్లో స్వీట్నెస్, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.